యూట్యూబర్స్ అందరికంటే రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతే. ఇదన్నిటికీ రీజన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి రావడమా? అంతే బ్రో, అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా నాకు ఎక్కువ పోయాయి బాగానే. బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే బ్రో, నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్ట్ చేస్తేమో అనుకుంటా. దాంతోపాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తాను బ్రో, ఇంక దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏముండదు. నాకు అనిపించింది మాట్లాడతాను. ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఏదైతే చేస్తుంది నేనే అది హార్టెడ్గా చేయను, నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటా. మేబీ అది ఆ న్యాచురాలిటీ నచ్చిందేమో. ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తా, న్యూట్రల్గా చెప్తాను. ఒక్కరినే చెప్పను, ఒకరినే ఇదేం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలని ఏముండదు. నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్గా. దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు కనెక్టే ఉన్నారు కాబట్టి దేవుడి దేవల్ల బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఎవరికి తెలియదు బ్రో, నేను ఎలా ఉంటానో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు మనిషి. మనం అనుకున్న దానికంటే రివ్యూస్లో చూసి జడ్జ్ చేస్తాం కానీ మనోడిని అన్నాడు అది ఇదని, మనిషి బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది. అది ఆ పాజిటివ్ కూడా నాకు వర్కౌట్ అయింది. దానివల్ల రివ్యూస్ బీభత్సం. నేను లాస్ట్ టైం కంటే కూడా డబల్ వ్యూస్ అన్నిట్లో అన్ని రకాల డబల్ వచ్చింది. కానీ సీజన్ 5, 4, 3 అండ్ నాన్ స్టాప్ వీటన్నిటికీ మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యూనరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ, కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ. అయినా కూడా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు? రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అదే ఇయర్ కూడా. ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా, ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు? అవును బ్రో, అదేంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంట్రవర్షియల్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బ్రో, రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది బ్రో. రివ్యూస్ చేసేవాడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది. అది ఇది గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది. కానీ నెగిటివ్ అవుతావేమో, ఇందాక మీరు బజ్కి ఎలా భయపడ్డారు, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్? అరే నువ్వు కూడా వెళ్ళావు కదా హౌస్లోకి. పోసుకున్నా బ్రో, వెళ్ళేటప్పుడు పోసుకున్నా, చాలా రోజులు ఆలోచించా. ఇది వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలో నేను వచ్చేస్తాను, నాకు ఏ సంబంధం నేను వచ్చేస్తాను అని చెప్తున్నాను. కానీ ఓ మూలలో భయం, నేను సెలెక్ట్ అవుతున్నాను, సెలెక్ట్ అయ్యానని మెయిల్ వస్తుంది, మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నో చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది 50 to 60%. ఎందుకంటే అవన్నీ ఆలోచుకున్నా. ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆడినా, కానీ నాకు భయం. ప్లస్ భయంకరమైన ఇంట్రోవర్ట్ నేను. అమ్మాయిల ఫేసే చూడను. నేను అసలు అమ్మాయిలు నాకు ఎదురుకుంటే మన ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారేమో అనేది నేను అసలు చూడను. ఇలా అన్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటాను. అలాంటి పర్సన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాడకపోతే ఇంకెట్ట వర్కౌట్ అవుద్దని నాకు తెలుసు. నేను నెగిటివ్ అయిపోతాను, కెరీర్ స్పాయిల్ అవుద్దాను భయపడి. కానీ ఒక మూలలో బిగ్ బాస్ మీద నేను ఇష్టం డామినేట్ చేసేసింది బ్రో. మన వీక్ ఉండి వచ్చినా చాలు, తర్వాత మళ్ళీ రివ్యూస్ ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం, నేను నా వల్ల కాదు, నేను ఓన్లీ రివ్యూస్లో పని చేస్తాను, నేను ఆడలేను అని చెప్దాం అనుకున్నాను. నా వల్ల కాదులే, ఏముంది మన చేతుల్లో లేదని. కానీ 1 వీక్ అయినా ఉండేసి వద్దాం అనేసి గట్టిగా అనుకున్నాం. అంటే అదొక సక్సెస్ ఇలా ఫీల్ అయ్యా. ఏమరా రివ్యూస్ చెప్పినాము, మేము బిగ్ బాస్కి వెళ్ళొచ్చాము, మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఉంటుందా అనే ఫీలింగ్లో ఉన్నా. కానీ ఆ భయం అయితే ఉండింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు 1 వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ హౌస్లో భయంకరమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలియకుండా నేను ఆంజనేయ స్వామి దూరినంత, అంటే బలం లేనివాడి కాడ కూడా బలం వస్తుంది. బలపరిచిన తెట్టాడు అట్లా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా, వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే. ప్రశాంత్ లాగా నాకు వచ్చినట్టుగా ఏం తెలుసా, ఆడికి అది పెద్ద ఛాన్స్, వాడికి పోయేదిలే ఇంకేమి. 2వ వారానికి వచ్చేసిన పోయేదేలే, 3వ వారానికి వచ్చేసిన పోయేదిలే. ఎందుకంటే వాడికి అది అంతా బోనస్సే, ఏదొచ్చినా బోనస్సే. 1 వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ 1 వీక్లో వస్తే ఎవడు కూడా ఫీల్ అవుతాడు. షాక్ అయ్యేదేముంది, ఆల్రెడీకి ఏముందిరా 1 వీక్లో వస్తాడు, వాడికి నెగిటివ్ అందరినీ అన్నాడు రావడు అనుకుంటాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి మనకు పోయేది ఏం లే అని కొంచెం హ్యాపీ. ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆడే. కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటారు. నిజం, అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే. అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టను.
నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేనే దగ్గర చెప్పింది అందరూ మీద. సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా వీళ్ళు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం, చూసిందే చెప్తారు. చూసింది చెప్పడంలో తప్పేం లేదు, నేను అదే తప్పు పట్టను, వాళ్ళు మాట్లాడే చేశారని వాడిను. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో, వాళ్ళు చూపించింది చెప్పాలా. ఎక్కడ వచ్చింది చెప్పమంటారా? యాంకర్ రవి ఉన్నారు చూసారా, నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూవర్స్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయం ఏం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్కి ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే, మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీంద్ర కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు, మీరు కొన్ని మాటలకి అన్నారు. నేను ఏం అనిందేమిలే, బాధపడేంత మాట, కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎండ్ చేద్దామంటే స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీమని కాదు, ఇక్కడతో ఎండ్ చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా, వెళ్ళి వచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా, ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే. కానీ నేనేం తప్పు చేసింది ఏం లే రివ్యూస్లో, కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది ఇది. అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకొని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్కి. ఆ టాస్క్లో రవి యాంకర్ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పాడంట బిగ్ బాస్ రూలు మార్చి, అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇటు చేశాడు, కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూ నెగిటివ్ చేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ నాయలకి ఏం తెలుసు అని లోపల అంత జరిగితే వీళ్ళు అంత మాట అంటారు అనేసి ఆయన హట్ అయ్యిండు, అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని. కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రాది, అది మనం చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్? నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నావు ఇట్లా చేయాలి అది చేయని, అది మనం చూపిరు. అప్పుడు 1 hour ఉండింది, 24/7 కూడా చూపిరు, కొన్ని 24/7 అసలు కన్ఫెషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్లో వీళ్ళకి అది తెలియదని. అప్పుడు అనిపించింది, ఓహో నిజమే మనకి చెప్పినట్టే అక్కడ హౌస్లో అనిపించింది, నిజమే కదా ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో, మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళది బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పులేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు, జరిగిపోతూ ఉంటుంది.